ప్రయత్నాలు వృద్ధి పొందడానికి కారణం కొంచెం పైతే గర్వం 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 గర్వం. ఎప్పుడైతే సేవకుడు హెచ్చరించాడు, మహాదేవుని గొప్ప మందిలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమగును గాక, మీ ప్రార్థన సఫలమగును గాక, మీ కోరిక సిద్ధించును గాక, మీ ప్రార్థన సఫలమగును గాక, మీ మనోభేష సఫలమగును గాక, మీ పెదవుల నుంచి వచ్చి ప్రార్థన సిద్ధించును గాక. సఫలం సఫలం సఫలం. అలా సఫలం అవ్వాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. అసలు గర్వపడడానికి మనలో ఏముంది? గర్విష్ఠుని అహంకారుని నా తండ్రి ఎదిరించగా దీనులకు కథ కృపను గ్రహిస్తాడు. ఒకటి, విశ్వాసులైన మీరు ఏది చేసినా సక్సెస్ అవ్వాలంటే తగ్గించుకోండి. సేవకులమైన మేము కూడా మా పరిచర్య దేవుడు ఆశీర్వదించి ఆశ్చర్యకరంగా వృద్ధి చెందించాలంటే సేవకుడు కూడా తగ్గి ఉండాలి. ఏ సేవకుడైతే గర్వానికి అహంకారాన్ని చోటిస్తారో, ప్రారంభ దినాల్లో బాగానే ఉన్నాడు, రాను 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 గర్వం అహంకారం. సౌలు ప్రారంభ దినాల్లో ఎంత వినయము విధేయత గలవారు, కాలక్రమేణా గర్వానికి అహంకారానికి చోటించడం వల్ల నీ రాజ్యం నిలబడదు. అంచేత ఆత్మీయులారా, మీరు చేసే ప్రతిదీ వృద్ధి చెందాలి. సక్సెస్ అవ్వాలంటే తగ్గించుకోండి. మీ మనస్సులో మీ హృదయంలో యేసు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. దేవుడు మీకు దీవించుకుంటారు. ఇప్పుడు మా గురించి చెప్తాను, మా గురించి సేవకుల గురించి చెప్తాను. సేవకులు కూడా చక్కగా గుర్తుపెట్టాలి. మీరందరూ విశ్వాసం, మీరు వృద్ధి చెందాలంటే, మీరు సక్సెస్ అవ్వాలంటే, మీరు అఖండ విజయాలు సొంతం చేసుకోవాలంటే, ఊహించని విజయాలు మిమ్మల్ని భరించాలంటే, మీ వెనక సేవకుల యొక్క